ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ వివరణ ఇచ్చారు. సుధాకర్ అనే వ్యక్తి నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఎస్సీలు మైనారిటీలకు అండగాడేవాడు వచ్చాడు అని దూషించాడు. అతడు తాగొచ్చి గొడవ చేస్తున్నాడని ఓటర్లు కూడా చెప్పారు. అందుకే కోపంతో కొట్టాను అని ఎమ్మెల్యే వివరించారు. కాగా ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకుని పోలింగ్ పూర్తయ్యే వరకు హౌస్ అరెస్ట్లో ఉంచాలి అని పోలీసులను ఏసీ ఆదేశించింది. తెనాలి నియోజకవర్గ ప్రజలకి మరి ముఖ్యంగా ఓటర్ మహాశయ పొద్దున ఐతానగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఐతానగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇదిగో వచ్చాడయ్యా, మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాదిగల్ని ఈ మైనార్టీలని కొమ్ము కాస్తున్న అభ్యర్థి అని నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను ఐతానగరే, అతను ఉండేది బెంగళూరు. కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాలో, కేవలం అమెరికాలో ఉన్నాళ్ళను కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేయించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట్లాడుతుంది. సరే అతను అంటే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు, క్యూలో నుంచున్నాడా. సహజంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళి ఓటేయటం అనేది ఆనవాయితీ. అది దాన్ని కూడా నేనేం పట్టించుకోలేదు. కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని బహిరంగంగా తిట్టాడు, మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీతో వీడికి అమ్మాడేనా ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలామంది కమ్మాళ్ళే ఉంది, ఎస్సీలో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు. ఎందుకంటే మా ఐతానగర్లో కమ్మాస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. నేను ఓటేసే బూతు 4 వార్డులు సంబంధించింది. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందే అన్నాడు, అంటే కమ్మాండి కాబట్టి, ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకుందా, నిజమే ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేస్తే ఈ రకమైన భాష, ఎందుకంటే ఈ తెనాలి ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వక్రీకరించి వాడు అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్, TV5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లు